విజయవాడలో పూరి జగన్నాథ్ కు పవన్ టార్చర్. విజయవాడలో జరిగిన లోఫర్ ప్లాటినం డిస్క్ ఆడియో ఫంక్షన్ లో పూరి జగన్నాథ్ పవన్ వీరాభిమానుల నుండి చాలా పెద్ద టార్చర్ అనుభవించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో విడుదల కాబోతున్న లోఫర్ సినిమాను ప్రమోట్ చేయడానికి విజయవాడలో జరిగిన ఈ ప్లాటినం డిస్క్ ఆడియో ఫంక్షన్ లో పూరి జగన్నాథ్ ఈ సినిమా గురించి మాట్లాడడానికి మైక్ ముందుకు రాగానే పవన్ కళ్యాణ్ స్లోగన్స్ తో పూరిని అడ్డుకున్నానని వార్తలు వస్తున్నాయి. అనుకోని ఈ సంఘటనకు షాక్ అయిన పూరి పవన్ అభిమానులను శాంతింపజేయడానికి పవన్ కళ్యాణ్ తనకు దేవుడని చెప్పడంతో కొంతవరకు పవన్ అభిమానుల అలజడి కంట్రోల్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే పవన్ అభిమానులు హుందాగా ప్రవర్తించడం నేర్చుకుంటే బాగుంటుంది అని కామెంట్ చేసిన నేపథ్యంలో పవన్ అభిమానులకు వచ్చిన తీవ్ర కోపాన్ని తగ్గించడానికి వ్యూహాత్మకంగా పూరి పవన్ ను తన దేవుడని కామెంట్స్ చేసి ఉంటాడని టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా పూరి లోఫర్ సినిమాకు జరగవలసినంత జరగలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఒకప్పుడు పూరి సినిమా వస్తోంది అంటే బయ్యర్లు క్యూ కట్టేవారు. అలాంటిది ఇప్పుడు సినిమా విడుదల రోజుల్లోకి వచ్చిన ఏరియాల అమ్మకాల సెటిల్మెంట్లు పూర్తి కావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం లోఫర్ కు సెన్సార్ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ బాగానే ఉన్నా బయ్యర్లు మాత్రం నిర్మాత చెప్పిన రేట్లకు ముందుకు రావడం లేదని వినికిడి. దీనితో సొంతంగా రిస్క్ చేస్తూ నిర్మాత కళ్యాణ్ లోఫర్ ను విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూరి పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పైకి అనకపోయినా ఎంతో కొంత లోఫర్ ఓపెనింగ్ కలెక్షన్స్ ను డ్యామేజ్ చేస్తుందని ఫిలిం నగర్ విశ్లేషకులు అంటున్నారు. ఈ టైంలో ఎవరై ఉంటారు? ఛీ!